భాషా భాగాలు. నామవాచకము. నామము అనగా పేరు. పేర్లను తెలియజేసేది నామవాచకము. ఇవి వ్యక్తుల పేర్లు, జంతువుల పేర్లు, స్థలాల పేర్లు, వస్తువుల పేర్లను తెలియజేస్తాయి. ఉదాహరణ: వినయ్, శ్రీవల్లి, ప్రదీప, కంచం, అయినవిల్లి, కొండవీటి వారి లంక, ఆవు, పెన్ను మొదలైనవి. సర్వనామము. నామవాచకానికి బదులుగా వాడబడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణ: అతడు, ఇతడు, ఆమె, ఈమె, అది, ఇది. విశేషణం. నామవాచకము మరియు సర్వనామముల యొక్క గుణగణాలను తెలిపేది విశేషణము. ఉదాహరణ: తెల్లగా, ఎర్రగా, పుల్లగా, చల్లగా, పెద్దగా. క్రియ. క్రియ అనగా పని. పనులను గురించి తెలియజేసేది క్రియ. పనులను గురించి తెలియజేసేది క్రియ. ఉదాహరణ: రాయడం, చదవడం, గీయడం, పాడటం, చేయడం. చివరిది అవ్యయం. లింగ, వచన, విభక్తి ప్రసక్తిగానే లేని పదాలను అవ్యయాలు అని అంటారు. ఉదాహరణ: అక్కడ, ఇక్కడ, ఆహా.